ఈ ఘటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవి కుషాయిగూడ నుంచి అందిస్తారు. రవి, చెప్పండి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రవి ఆచూకీ ఏమైనా తెలిసిందా? కుషాయిగూడలో 8వ తరగతి విద్యార్థి రోహిత్ కిడ్నాప్ ఇంకా మిస్టరీగానే మారుతోంది. కిడ్నాప్ జరిగి 36 గంటలు గడుస్తున్నప్పటికీ కూడా ఎలాంటి సమాచారం అందకపోవడంతో ఇటు తల్లిదండ్రుల్లోనే కావచ్చు, స్థానిక నేతలే కావచ్చు, వాళ్ళ బంధువులు అంతా ఆందోళన నెలకొంది. అయితే ఇప్పటికే 4 బృందాలు కూడా పోలీసులు ఈ గాలింపులో పాల్గొంటున్నాయి. అసలు రోహిత్ ఆచూకీ ఏ విధంగా కనుగొంటున్నాయి. అయితే రాజస్థాన్ లోని నీమ్లీ గ్రామానికి చెందిన బూండారం అనే వ్యక్తి 16 ఏళ్ల క్రితం ఇక్కడ హైదరాబాద్ లో వచ్చి స్థిరపడ్డారు. అయితే స్థానికంగా ఉన్న కాప్రాలోని శివపురి కాలనీలో ఒక హనుమాన్ కిరాణం స్టోర్ అనేది పెట్టుకొని ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఎప్పటిలాగే నిన్న స్కూల్ కి వెళ్లిన విద్యార్థి రోహిత్ తిరిగి సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే అదే సమయంలో ఇల్లు లాక్ ఉండడంతో స్థానికంగానే ఉన్న పార్క్ లోకి వెళ్లి ఆడుకోవడానికి వెళ్ళాడు. అదే సమయంలో కాసేపటి తర్వాత వాళ్ళ మదర్ ఇంటికి వచ్చి చూడగానే ఇంటికి తాళం ఉండడంతో అతి దగ్గరలోనే ఉన్న వాళ్ళ కిరాణం షాప్ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ ఫాదర్ వెళ్లి పార్క్ లో ఆడుకుంటున్న రోహిత్ కు ఇంటి తాళాలు ఇచ్చి ఇంటి దగ్గర మీ అమ్మకి ఇచ్చేసేవని చెప్పాడు. తాళాలు తిరిగి తీసుకొచ్చి రోహిత్ వాళ్ళ మదర్ కి ఇచ్చి మళ్ళీ తిరిగి ఆడుకోవడానికి అదే పార్క్ కు రోహిత్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే పార్క్ వెళ్లిన రోహిత్ రాత్రి 8 గంటలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది స్థానికంగా ఉన్న అన్ని ప్రదేశాలను వెతికారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పూర్తిస్థాయిలో సమాచారం కనుక్కునే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో మరుసటి రోజు అంటే నిన్న శుక్రవారం రోజు మధ్యాహ్నం కుషాయిగూడ పిఎస్ లో కంప్లైంట్ చేశారు. అయితే ఈ విషయాన్ని కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు 4 బృందాలను ప్రత్యేకంగా ఇందుకోసం ఏర్పాటు చేసి గాలింపు చర్యలను కూడా ముమ్మరం చేశారు. అయితే కిడ్నాప్ చేసినట్టుగా నిన్న కిడ్నాప్ చేసిన వ్యక్తులు ఒక ల్యాండ్ లైన్ నెంబర్ నుంచి కాల్ చేశారు. అయితే ఈ హనుమాన్ కిరాణం స్టోర్ ఏదైతే రన్ చేస్తున్నారో దాని పక్కనే బాలాజీ మిఠాయి బండార్ కూడా ఉంది. ఆ బాలాజీ మిఠాయి బండార్ దగ్గర ఉన్న ఒక ఫోన్ నెంబర్ ఆధారంగా ఆ నెంబర్ కు తీసుకుని మీ పక్క షాప్ హనుమాన్ కిరాణం స్టోర్ యజమాని బూండారం కొడుకు రోహిత్ ని మేమే కిడ్నాప్ చేశామని చెప్పేసి ఒక 10 లక్షల రూపాయలు ఇస్తే కానీ మేము మీ బాబుని విడుదల చేయమని చెప్పి హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. ఈ విషయమై పోలీసులు ఆ నెంబర్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికీ ఎలాంటి సమాచారం అందడంతో బాబు క్షేమ సమాచారాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి తల్లిదండ్రులు అక్కడ ఆందోళన చెందారు. ప్రస్తుతం మనతో పాటు ఆ రోహిత్ తండ్రి బూండారం మనతో పాటు ఉన్నారు. సార్, చెప్పండి, మీకు ఇంతవరకు ఏదైనా సమాచారం అందిందా? పోలీసులు ఏమంటున్నారు? ఫోన్ నిన్న 5:30 కాల్ వచ్చినారు. మరి నా ఫోన్ మళ్ళీ ఏం రాలేదు. ప్లీజ్ రాత్రి నుంచి ఇంకొకటి చేస్తున్నారు సార్. అదే పోలీస్ ఫుల్ సపోర్టింగ్ ఇస్తున్నారు. నిన్న మీ బాబు చివరిసారిగా ఎప్పుడు చూశారు మీరు? ఎప్పుడు వచ్చారు ఇంటికి? గురువారం రోజు రాత్రి 8 గంటలు గురువారం రాత్రి 7:45 నేను చూసిన బాబుకి. ఇంటికి పోయి మళ్ళీ కీస్ రామని చెప్పినాను. కీసేసి మళ్ళీ షాప్ నా ప్యాక్కి పోయినారు. మళ్ళీ ప్యాక్లో రాలేదు. మళ్ళీ ఆయన నేను షాప్ కూడా రాలేదు. మరి 10 o'clock నాకు తెలిసింది ఇట్లా విషయం అయింది. ఇంట్లో అడిగితే లేదని చెప్పినారు. నేను ప్యాక్లో పోయి చూసినాను. అయితే కిడ్నాపర్ మీకు ఎప్పుడు కాల్ చేశారు? అంటే పక్కన బాలాజీ కిరాణం స్టోర్ కి ఏమని చెప్పారు? నిన్న కాల్ చేసినారు. 2:30 5:30 కాల్ చేసినారు. వాళ్ళకి చెప్పి నాకేమో నేను ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తలేదు. ఏమని చెప్పారు? ఇదే లాస్ట్ 5 కాల్ చేస్తే మీ బాబు గారు 10 లక్షలు ఇవ్వమని చెప్పినారు. సరే మీరు ఇక్కడ అంటే వాళ్ళు మన 1 hour తర్వాత మళ్ళీ కాల్ చేస్తారని చెప్పినారు. మళ్ళీ వాళ్ళు ఫోన్ కట్ చేసినారు. ప్రస్తుతం పోలీసులు ఏమంటున్నారు ఈ విషయం? ప్లీజ్ వాళ్ళు నెంబర్ తీసుకొని ఆ నెంబర్ ఎక్కడ తీసుకొని నిన్న రాత్రి తిరుగుతున్నారు. నేను కూడా ప్లీజ్ ఎంబ్రాయిడ్ ఫోన్ దాకా రాత్రి 4 గంటలకు ఇది ఫోన్ చూస్తాను సార్. ఇక్కడ స్థానిక నేతలు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు స్థానిక నేతలు ఉన్నారు. సార్, చెప్పండి, అసలు విద్యార్థి ఆచూకీ పైన ఎలాంటి గందరగోళం జరుగుతుంది? పోలీసులు ఏమంటున్నారు దీనిపైన? పోలీసులు అయితే 3 బృందాలు కాదు 4వ బృందం కూడా ఇప్పుడు మొదలైంది. వాళ్ళు ఆచూకీ గురించి దొలాడుతున్నారు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ గిట నమ్మకం ఉన్నది, మన సివి ఆనంద్ గారి గిట నమ్మకం ఉన్నది. ఎందుకంటే గతంలో గిట ఇలాంటి స్నేక్ గ్యాంగులు కానీ ఇలాంటి సంస్థల మీద 24 hours పట్టడం జరిగింది. అందుకే మంచి వ్యవస్థ కాబట్టి నమ్మకంతో. ఇంకా మేము చెప్పేది ఏంటంటే స్కూల్కి వెళ్ళే పిల్లలను కావచ్చు, ఆటలు ఆడుకునేటప్పుడు కావచ్చు, ఈ పిల్లలను ఎత్తుకుపోవడం ఎంత దారుణం అనేది ఈ సంస్థ భ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి ఇలాంటి మళ్ళీ జరగకూడదని పోలీస్ వ్యవస్థ దీనికి ఒక కొత్త రూపంగా తేవాలని మేము ప్రజలందరం కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏమన్నా 10 లక్షలు డిమాండ్ చేయాలి. ఇద్దరు రోజు కిరాణా కొట్టు పెట్టుకొని రోజుకు 200-300 సంపాదించిన వ్యక్తి 10 లక్షలు అడగడం దారుణం. ఇది తెలిసిన వ్యక్తి చేయొచ్చని అనుమానం పడుతున్నాం. బస్తీ వాళ్ళము అందరు రాత్రి అంతా నిద్ర లేదు. మొత్తం కాలనీ వాళ్ళు అతన్ని ఆచూకీ దేలాడుతున్నాం. అతనికి సానుభూతిగా ఉన్నాం. కాబట్టి దయచేసి ఎవరైనా కిడ్నాపర్లు ఉన్నా తొందరగా విడిపించి వాళ్ళ తల్లిదండ్రుల బాధని అర్థం చేసుకు విడిపించాలని మేము కోరుతున్నాం ప్రజలమన్నా. గుండారం గారు, మీకు ఎవరిపైనా అనుమానం కలిగిస్తుంది? ఎవరు లేదు సార్. చుట్టాలలో ఎవరు లేదు సార్. చెప్పండి, మీరు ఏ విధంగా ఆందోళన చెందుతున్నారు? వాళ్ళకి ఎవరి మీద అనుమానం లేదు. ఎందుకంటే వాళ్ళు కిరాణా షాపు ఎవరితోటి గొడవ లేదు, ఎవరితోటి దుష్మని లేదు. వాళ్ళు మంచి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. కానీ నేనే మాకు ఫోన్ చేసి అట్లా పిల్లలు ఇంటికి రాలేదని మేము వచ్చినాక ఇక్కడ పిఎస్కి కంప్లీట్ ఇచ్చినాం. అంటే ఏదో కోపం పడి ఇక్కడ బయటికి వెళ్ళిపోయినామా అనుమానం చేసినాం. దాని తర్వాత మధ్యలో ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళు పైసలు డిమాండ్ చేశారు. డిమాండ్ చేసిన తర్వాత మాకు అర్థమైంది వాళ్ళు కిడ్నాప్ చేసేవాళ్ళు. మేము వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. వాళ్ళు కిడ్నాప్ కేసు బుక్ చేసేసి వాళ్ళు 3 పోలీస్ పార్టీ అంత మాకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాళ్ళు
మాకు మంచి సపోర్ట్ చేస్తున్నారు. రాజస్థాన్ నుంచి వచ్చి 16 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా ఇక్కడ అందరితో నేను సన్నిహితంగానే ఉంటున్నాను, నాకు ఎవరు శత్రువులు లేరని చెప్పేసి మా అబ్బాయి కూడా చాలా చలాకీగా తిరిగాడు. అయితే నాకు ఇప్పటి వరకు ఎలాంటి వారిపైన అనుమానం లేదని చెప్పేసి పూర్తి స్థాయిలో పోలీసులపైన భరోసా ఉంచాను. వాళ్ళు కూడా 4 బృందాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నారని చెప్పేసి 10 లక్షలు డిమాండ్ చేయడం నా వల్ల అసలు స్తోమత లేని పని అంటున్నారు. అయితే పోలీసులు ఎక్కడున్నా కూడా తమ ఆచూకీ చెప్తారన్న ధైర్యంతోనే ఉంటున్నాం. మా అబ్బాయి క్షేమంగా తిరిగి వస్తాడు అన్న సంతోషాన్ని పేరెంట్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ నా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రవి.